కమాన్. చూసావా రాజీ, ఇన్నాళ్లు నువ్వు వాడిపోసుకున్నావే, ఆ పిల్లే ఇవాళ నీ కూతురు జీవితాన్ని కాపాడింది. అమ్మ శామ్, నా కూతురు జీవితాన్ని కాపాడు. నీ మేలెప్పటికీ మర్చిపోలేనమ్మా. అయ్యో అత్త, అయ్యో పెద్దత్త, వాట్ ఈస్ దిస్? లేదమ్మా, నువ్వే కనుక లేకపోతే నా కూతురు పద్మ జీవితం సర్వనాశనం అయిపోయేది. పద్మ వదిన లైఫ్కి ఇప్పుడేమైందని? తనిప్పుడే సంతోషంగా ఉంటుంది. ఈ పెళ్లి నుంచి తప్పించుకుందని ఆనందపడాలో, లేకపోతే ఇంత జరిగిన తర్వాత దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. మన పద్మ ఎంత అదృష్టవంతురాలు కాకపోతే ఇలాంటి సంబంధం తప్పిపోయిందక్కా. అయినా మన పద్మకి ఇంకో సంబంధం రాదా ఏంటి? దయచేసి ఇంకెవరూ నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. జీవితంలో నేను అసలు పెళ్లే చేసుకోదలుచుకోలేదు, చేసుకుని కూడా. మరి అతన్ని కూడా చేసుకోవా? అయ్యో శ్రీనివాసు, అల్లుడు గారు. శ్రీనివాస్, అమ్మ శామ్, పద్మ మీద మీ ఇద్దరికి ఉన్న ప్రేమ చూస్తుంటే ఈ కన్న తల్లి ప్రేమ సిగ్గుపడుతుందమ్మా. అల్లుడు గారు, నన్ను క్షమించండి. పదండి, మన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కళ్ళారా చూద్దాం. పదక్కా. అలాగే చెల్లి. మంగళవాద్యాలు పిలుపులు అందించగా, ముంగిట మురిపాలు కళకళలాడగా, ఆకాశం పందిరి వేసింది, ఈ నేలమ్మ పీటను వేసింది. వరుడితో మగ పెళ్లి వారు
విడిదికి వియ్యాలవారు మనవిని మన్నించి మనువుకి రండయ్యా. పప్పన్నం పెడతాం దయచేయండయ్యా, అడిగినవన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తామయ్యా. బాబు మాంగళ్య ధారణ గావించండి. పట్టుకోమ్మా. భజంత్రీలు వాయించుండయా. మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరత్. ఓరి దేవుడో, నా కూతురికి పెళ్లి జరగనివరా ఏంటి? హాయ్ ఎవ్రీబడి. కంగారు పడకండి. మేము ఆయాన్ క్రియేషన్స్ అక్కినేని నాగార్జున గారి ఆశీస్సులతో త్వరలో మీ ముందుకొస్తున్నా పడేసావే చిత్రం హీరో హీరోయిన్స్. అవునా? ఆమ్ కార్తిక్. ఆయామ్ నిహారిక. నిహారికమ్మా, ఇక్కడ ఎవరిని పడేయడానికి వచ్చావమ్మా? నో ఛాన్స్, బికాస్ నన్ను ఆల్రెడీ నిహారిక లవ్లో పడేసింది. అయితే ఓకే. మీరిద్దరు ఒకరినొకరు పడేసుకోండి, లేచి నిలబడండి, మళ్ళీ పడేసుకోండి. నేనెంతో కష్టపడి పద్మావతిని పడేశా. దయచేసి నా పెళ్లి జరగనివ్వండి, మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్. అవును, నన్ను పడేయడం కోసం శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి ఎన్నో వేషాలు వేశారు. అందుకే నేను ఆయన ప్రేమలో పడిపోయాను. కార్తిక్, నీకో విషయం తెలుసా? ఏంటది? అదిగో అటు చూడు. ఆ అమెరికా అమ్మాయి ఉందే, నా కోడలు. తను మన విజయవాడ కుర్రాన్ని లవ్ లో పడేసింది. శామ్, ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీరు కానివ్వండి, మేము మేము అక్కడ అక్కడ కూర్చొని కూర్చొని ఎంజాయ్ చూస్తాం. చేస్తాం. ఓకే, ఓకే. చూసి ఎంజాయ్ చేయండి. అయ్యా మాంగళ్య ధారణ గావించండి. భజంత్రీలు వాయించుండయా. తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన, శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన గానం, అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి. ధాతా పురుస్థాయ ముదా జహార్చక్రః ప్రవిద్వాన్ ప్రతిశ శతస్రహతమేవం. బాబు దండలివ్వండమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే. బాబు ఇదిగో ఈ ఉంగరం ఈ బిందులో వేస్తున్నాను. మీ ఇద్దరిలో ఎవరు ముందు తీస్తారో చూద్దాం. పద్మ నువ్వే తీయాలి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరులేకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. కిందికి చూడమ్మా ఈ వేళ వీధి నెలరాజులు చూసి నివ్వెరబోవమ్మా. ఇదేదో కొంత హాయిగా, ఇదేదో కొంత మాయగా, ఇదేదో కొంత తీయగా, ఇదేదో కొంత చేదుగా, ఇదేదో కొంత లోతుగా, ఇదేదో కొంత ఎత్తుగా, ఇదేదో వింత జన్మలాగా ఉన్నది. అరే అరే తొందర 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 తొందరగున్నది ఎందుకనో. ఆశా 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 గుండెల్లో పదని సవ 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 సౌహలోన ఎదున సా ఆశా 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 ఆశా. ఓ బెసారియే ఓ లా లా. ఓ బెసారియే ఓ లా లా. అరే ఉన్న చోటే ఉన్నట్టుండి మార్పులెన్నో కన్నుల్లోకి వచ్చి చెరతూర్పులెన్నో చుట్టు చుట్టు చిందుతున్న వయసు వెలుగులెన్నో గట్టు దాటి పొంగుతున్న కొత్త రంగులెన్నో. పుట్టినరోజులాగా లేదే పుట్టినరోజులాగా లేదే ఈ రోజే నీ మళ్ళీ పుట్టినట్టు నాకు తోస్తూ ఉందే. అల్లరి 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 గిల్లిన తుల్లిన గిల్లిన పూసులకై. ఆశా 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 గుండెల్లో పదని సవ 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 సౌహలోన ఎదున సా ఆశా 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 ఆశా. కూర్చోండి కూర్చోండి. ఆకులు తీసురండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసారు. స్టాప్ స్టాప్ పెద్దత్త. లెట్ మీ డు దిస్ జాబ్. స్వీట్లు తినాలి, మొహాటం లేకుండా తినాలి. ఒకటే ఆక బాగుందే. అమ్మా శాము శామ్. వన్ టూ. ఇంకొకటి పెట్టు.
తినకపోతే ఎలా పెద్దత్త? అయ్యో అన్నన్నా స్టార్ట్ చేయండి. తినడం స్టార్ట్ చేయమంటున్నాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది సామోదినా? నాట్ లైక్ దిస్ హా? అంటే అర్థం కాలేదా అల్లుడు గారు? అర్థం కావడానికి పాపం 4-5 పెళ్లిళ్ళు చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉందా ఏంటి? ఇదేగా మొదటి పెళ్లి. చెల్లి ఏంటా మాటలు? అంటే అక్క వాళ్ళకి అదే కొత్త దంపతులకి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. ఎస్, ఐ నో వాట్ టు డూ. పద్మవదన, ఇలా ఇద్దరు ఈచ్ అదర్ ఫస్ట్ తినిపించుకోవాలి. అదేం వద్దు. నీ మొహం అదే నీ ముద్దు. పెద్దత్త ఏంటి పర్సనల్ ఎక్స్పీరియన్సా? అబ్బా పోసాం. చిన్నత్త, పెద్దత్త సిగ్గు చూడు. అబ్బో, అది సిగ్గుపడినట్టు అనిపించిందా నీకు? మరి ఎలా కనిపిస్తుంది చెల్లి? అదేంటంటే ముందు మీరు ఆగండి. అక్క బావగారు తినిపించు. బావగారు, మీరు మా అక్కకు తినిపించాలి. Come on, తినిపించాలి, 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 తినిపించాలి. చిన్నపిల్లలకు తినిపించినట్లు ఇలా తినిపించుకోవడాలేంటి? చూడండి, మీరు ఇలా బలవంతం చేస్తే నేను లేచి వెళ్ళిపోతాను. అదేం కుదరదు పద్మావదన, ఎందుకంటే కొంగుమ్ముడు ఇంకా విప్పలేదుగా. కూర్చో కూర్చో కూర్చో. కూర్చో. సామోదినా, ఇదంతా నీ పనే కదా? పెళ్ళైపోయింది కదా, ఇంకా సిగ్గెందుకు పద్మ? తిను. లేదమ్మా, పెళ్లిలో జరిగే ప్రతి తంతుకి ఓ అర్థం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటానికి ప్రేమ ఎంత అవసరమో వాళ్ళ మధ్య చనువు కూడా అంతే అవసరం. వాళ్ళ మధ్య ఆ చనువు ఏర్పడటానికి తొలి అడుగన్నమాట ఇలా ఒకరికొకరు తినిపించుకోవడం. పద్మావదినా, ఇంకా నో ఎక్స్క్యూజెస్. అమ్మమ్మ చెప్పింది కదా, తినిపించాల్సిందే. కమాన్ 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 కమాన్, తినిపించు తినిపించు. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే, ఉన్నట్టుండి ప్రాణం నీ వైపే లాగిందే. నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే,
వైపే లాగిందే ఎప్పుడైతే నువ్వలా కనిపించావో ఇలా మొదలైంది